మీ అందరికీ తెలియజేయాలి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పంట భారతదేశంలోనే ఎక్కువ వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయకుండా మేము అధికారంలో వచ్చిన ఈ మూడో పంటలో కూడా స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి ధాన్యం పండడం కానీ ఇప్పుడు ఈ పంట 148.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మరి పండుతుంది. ఇప్పుడు దాంట్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాము. ఈ వరి ధాన్యం దిగుబడి కానీ ప్రొడక్షన్ కానీ 148.5 lakh మెట్రిక్ టన్స్ కానీ ప్రొక్యూర్మెంట్ ఫిగర్ కానీ 80 lakh మెట్రిక్ టన్స్ కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు జరగని విషయం కూడా నేను మనవి చేస్తున్నా. ఇట్ ఈస్ ఎ రికార్డ్ ఇన్ ఇండియా. ఇది మరి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజెస్ నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా నిరుపయోగంగా రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది తెలంగాణలో. రికార్డు స్థాయిలో కొనుగోలు చేయబోతున్నాం.